హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మార్నింగ్ లేచాను, పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. అన్షికి పప్పు ఆవకాయ పెట్టమని చెప్పింది. పప్పు ఆవకాయ పెట్టాను. ఈ పిల్లలతో కొంచెం కష్టం అండి. అమ్మమ్మ చేసినట్టు లేదు, నాకు వద్దు అని చెప్పింది. సరే మరి ఇంకేం చేస్తాను, సరే కదా అని టైం అయిపోయింది స్కూల్కి. వెంటనే ఇంకా ఎగ్ రైస్ చేసేసి పంపించేశాను. తర్వాత అన్విని కూడా స్కూల్కి పంపించేశాను. అన్వికైతే లంచ్ లేదు కాబట్టి స్నాక్ పెట్టేశాను, యాపిల్ పెట్టి పంపించేశాను. సో ఇప్పుడు ఈరోజు మరి వంట చేసుకోవాలి కదా, మరి చేపలైతే ఉన్నాయి. సో ఫిష్ కర్రీ చేసేద్దాం అనుకొని తీసేసాను. సో ఈ స్టైల్ ఏంటంటే బామ్మల కాలం నాటి స్టైల్ అండి ఇది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ఇలాగే చేసుకుంటాం మేము. ఎందుకంటే ఈ విధంగా చేస్తేనే మాకు నచ్చుతుంది. అందుకే వేరే ఏమి ట్రై చేయము, ఇదే బాగా నచ్చుతుంది మాకు. సో మీరు కూడా వీలుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను 1 కిలో ఫిష్ తీసుకున్నాను. ఆ 1 కిలో ఫిష్కి చూపించినట్టు ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. నేను కొంచెం కారం కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారానికి తగినట్టు మీరు తీసుకోండి. దాన్ని కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోండి. చేసుకున్నాక మనం క్లీన్ చేసుకున్న ఫిష్లో మనం ఎందులో అయితే కుక్ చేసుకుందామని అనుకుంటున్నామో ఫిష్ కర్రీని, అందులోనే ఆ పీసెస్ అందులో వేసేయండి. సో పీసెస్ వేసేసి అలాగే మనం బరకగా మిక్సీ కొట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ కూడా దానిలో వేసేయండి. దీంతో పాటు ఆయిల్ కూడా డైరెక్ట్గానే వేసేసుకోండి. కొంచెం ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అలానే మరీ ఎక్కువైతే వద్దు. సో ఆయిల్, పసుపు, ఉప్పు, కారం. ఈ కారం ఏంటంటే ఆడించిన కారం అండి, స్పైస్ అయితే ఉండదు. కలర్ అయితే బాగుంటుంది, చూడ్డానికి అపిరియన్స్ లుక్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకుని ముక్కలకి పట్టించండి, బాగా బాగా కలిపేయండి. నేను చూపించిన విధంగా ఉప్పు కారం అంతా ఆ పీసెస్కి పట్టేసేలాగా కలిపేయండి. పక్కన నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా దానిలో వేసేసుకోండి. స్టవ్ అయితే అప్పుడే ఆన్ చేయొద్దు, మనం ఫస్ట్ ఇవన్నీ కలిపేసి పెట్టుకోవాలి. దీనికి కూడా చేపల పులుసుకి చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే పులుపు ఎక్కువ పడుతుంది. అలా అయితేనే చేపల పులుసు బాగుంటుంది. మీరు కలుపుకుని టేస్ట్ చూడండి, చూస్తే మీకు పులుపు సరిపోయింది అని అనుకుంటే గనక ఆపేసుకోండి. సాల్ట్ అయితే కలిపినప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇదంతా కలిపి తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత టమాటాని నేను చూపించిన విధంగా వేసేసుకోండి. మీరు పేస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక టమాటో ప్యూరీ అయితే వేసుకోవచ్చు, బట్ నేనైతే ఈ విధంగానే వేసేస్తాను. మళ్ళీ మిక్సీలో అయితే వేయను, చేత్తో ఇట్లా వేసేస్తాను. టొమాటో వేసేసి తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించండి. ఈలోపు చేపల పులుసు ఉడికేలోపు మరి దానికి కావాల్సిన మసాలా కూడా మనం రెడీ చేసుకోవాలి కదా. అందుకని నేను 2 ఇంగ్రీడియంట్స్ వేస్తాను, ఎక్కువైతే ఏమి వేయను. జీలకర్ర, వెల్లుల్లి పొట్టు అయితే తీసేసుకుని వేసుకోండి. పొట్టు హార్ట్కి అంత మంచిది కాదు, అది చాలామంది ఫైబర్ అని అనుకుంటారు, బట్ అది ఫైబర్ అయితే కాదు. వెల్లుల్లి హార్ట్కి ఎంత మంచిదో దాని పైన స్కిన్ కూడా హార్ట్కి అంత హామ్ చేస్తుంది. సో అందుకనే ఆ స్కిన్ తీసేసుకుని మీరు వెల్లుల్లిని వాడుకోండి.
చూసారా, ఆయిల్ మనకి పైకి తేలిపోయింది. నేను ఎంత పులుసు వేసానో దానికి ఎంత మరిగిందో ఒకసారి చూడండి. ఒక్కసారి కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. ఆ పీసెస్ అలాగే ఉంచితే అడుగు పట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకనే ఒక్కసారి కొంచెం స్పూన్ అయితే పెట్టొద్దు, జస్ట్ అలా కదపండి. మళ్ళీ స్పూన్ పెట్టేసి మనం తిప్పితే ఆ పీసులు ఇరిగిపోతాయి. సో నాకు ఇంకా ఒక 5 మినిట్స్ ఉంటే బెటర్ అని అనిపించింది. సో మళ్ళీ ఒక్క 5 మినిట్స్ ఆ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ అవి చేశాను. సో కంప్లీట్గా ఆయిల్ అయితే తేలిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా కూడా వేసేసుకున్నాము. ఇది వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో, మీడియం కాదు సిమ్లోనే పెట్టేయండి. సిమ్లో పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అట్లా ఉంచేయండి, అంతే. దానిపైన మీరు కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు. నా దగ్గర ఆ టైంకి కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. సో అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.